ఇక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశారు. కేంద్రం ప్రకటించింది. సో ఇటు సీజేపీతో చర్చలకు ముందే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీజేపీ ఏదైతే పోరాటం చేసిందో ఆ పోరాటం ఫలించిందని అనుకోవచ్చు. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశారు. సో డీటెయిల్స్ ఏంటి? నేతలు విజయం సాధించారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ నీట్ పేపర్ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద సంఖ్యలో అటు ఢిల్లీ అస్థినాలో కూడా పార్లమెంట్ భవన్ వద్ద ప్రాణాలకు తెగించి మరి వారు ఆందోళన చేసిన తీరు మొత్తం కూడా దేశం మొత్తం కూడా చూసింది. వారికి మద్దతు తెలియజేసింది. యువత తలుచుకుంటే సాధించేది ఏది లేదని కాంగ్రెస్ జనతా పార్టీ ఖచ్చితంగా నిరూపించిందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా నీట్ పేపర్ విషయంలో అనేక పోరాటాలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ఈ రోజు అతిపెద్ద విజయం సాధించిందని అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం అంటే అంత ఆశామాషి కాదు. ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు తక్కువ జరిగాయని చెప్పవచ్చు. ఎందుకంటే పేపర్ లీకేజ్ తరచూ జరుగుతుంటాయి, రాష్ట్రంలో జరుగుతుంటాయి, వివిధ ప్లేసెస్ లో జరుగుతుంటాయి. కానీ కేంద్రంలో ఒక్కసారిగా దాదాపు 152 పేపర్లు లీక్ అయినప్పుడు కూడా కేంద్రం దీనిపై స్పందించకపోవడంతోనే అటు కాంగ్రెస్ జనతా పార్టీ చాలా సీరియస్ గా మూమెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు 3 సార్లు ఇప్పటికే 2 దఫాలుగా చర్చలు జరిపారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు ఈ రోజు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద. ఈ రోజు చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ముందుగానే ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా పత్రాన్ని అటు ప్రధానమంత్రికి పంపించడం ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా కూడా ఒక పూర్తి చర్చ మారింది. అయితే ఒకవేళ రాజీనామా ఇంకా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళన మాత్రం ఇంకా కొనసాగిస్తామని ఇప్పటికీ అల్టిమేటం కేంద్రానికి కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు ఇచ్చారు. ఆ తర్వాత వారికి మద్దతుగా ఇప్పటికే అటు కాంగ్రెస్ కావచ్చు, మరోవైపు బిఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీ నేతలు కూడా ఇప్పటికే మద్దతు కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చర్చల సందర్భంగా కేంద్ర మంత్రి రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపడం ప్రస్తుతం అయితే ఇది ఒక విజయంగా కాంగ్రెస్ జనతా పార్టీకి ఒక పెద్ద విజయంగా అయితే చెప్పుకోవచ్చు. నిన్న మనం చూసాం, మోడీ ఒక వీడియో ద్వారా ఫ్రెండ్స్ అంటూ ఒక వీడియోని విడుదల చేసిన తీరు మనం చూసాం. అయితే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఇప్పటికే ఒక పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై కూడా కేంద్రం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఆ చట్టం దాదాపు 10 కోట్ల జరిమానాతో పాటు 10 సంవత్సరాల జైలు శిక్షను కూడా ఆ చట్టం అమలు చేసిన తీరు కూడా మనకి చట్టాలు తెచ్చినప్పుడు కూడా కన్వెన్షన్ సెంటర్ అంటే ఎవరైతే పేపర్ లీక్ అయినటువంటి వారి విషయంలో కోర్టులలో చాలా కేసెస్ పెండింగ్ లో ఉంటాయి. 2002లో జరిగింది, 2003లో క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ సంబంధించిన పేపర్ లీక్ కావడం ఇలాంటి జరుగుతూనే ఉన్నప్పుడు కూడా దీనిపై ఎలాంటి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు సీరియస్ గా ప్రొటెస్ట్ చేయడం. అంటే ఇందులో భాగంగానే ఈ రోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ రాజీనామా పత్రాన్ని అటు ప్రధానమంత్రికి అందించాడు. మరి ప్రధాని ఒకే అయిన తర్వాత రాష్ట్రపతి పంపుతారు. దాన్ని ఆమోదించిన తర్వాత మరి ఈ విషయంలో కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు మాత్రం భారీ విజయం అయితే సాధించారని చెప్పవచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా యువత చేస్తున్నటువంటి యొక్క ఉద్యమానికి విశేష స్పందన అయితే కలిగిందని చెప్పవచ్చు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా కొవ్వొత్తుల ప్రదర్శన సాయంత్రం అటు గాంధీ అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలంటూ కూడా ఏఐసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం మీద అటు కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దీక్షలకు ధర్నాలకు మరోవైపు వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు వివిధ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు కూడా వారికి మద్దతు ఇచ్చిన తీరు కూడా చూసాం. నిన్న ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు కూడా ధర్నా చేసిన తీరు కూడా మనం చూసాం. మొత్తం మీద కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చేస్తున్నటువంటి ధర్నాలు దీక్ష సోనం వాంగ్చుక్ చేసినటువంటి దాదాపు 20 రోజుల పాటు చేసిన దీక్ష ఫలించదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద వారు కేంద్రం అయితే దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. సో అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతోనే కేంద్రం దిగొచ్చింది. కాంగ్రెస్ జనతా పార్టీ ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గింది అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఈ విషయంలో మరి కాంగ్రెస్ జనతా పార్టీ భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు చేస్తుంది. భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందా, కేంద్రం దీన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది అనేది కూడా యువతలో మాత్రం ఒక చర్చ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే
దేశ రాజధాని ఢిల్లీ అస్థినాల్లో మాత్రం ఇంకా ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఆమోదం ఇచ్చిన తర్వాత, అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదించిన తర్వాత ఆ నిరసనలు ఆందోళన కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు విరమించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ కాంగ్రెస్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళనకు కేంద్రం అయితే తలగిందని అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శాలిని, సునీల్, మీరన్నట్టు యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని ఇదొక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. కేంద్రం దిగరావడానికి ప్రధాన కారణం కూడా బీజేపీ పార్టీకి చాలా పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి పేపర్ లీకేజీ ఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉందా? అంటే కేంద్ర మంత్రి విషయంలో తీసుకునే జాగ్రత్తలు కానీ అలాంటిది కేంద్రం ఇంకా ఎక్కువ ఏమైనా కఠినంగా ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే యువత తలుచుకుంటే సాధించేది ఏం లేదంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు నిరూపించారు. కాంగ్రెస్ జనతా పార్టీ ఏ పార్టీకి సంబంధం లేదు. యువత కేవలం సోషల్ మీడియా వేదిక ద్వారా పుట్టినటువంటి పార్టీనే బీజేపీ పార్టీ. ఆ పార్టీ మొత్తం కూడా కేంద్రాన్ని మొత్తం కూడా తనగే విధంగా చేసింది. మొత్తం మెడలు వంచిందంటే అంత ఆషామాషి కాదు. ఒక ఢిల్లీలోనే కాదు, కాంగ్రెస్ జనతా పార్టీకి అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు వస్తూనే ఉంది. మనం చూసాం ఢిల్లీ తర్వాత పంజాబ్ లో, పూణేలో, మరోవైపు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అదే అనేక చోట్ల కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలకు విశేష స్పందన కలిగిన తీర్పు కూడా మనం చూసాం. అలాంటి తరుణంలో కేంద్రం ఇప్పటికే పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై కూడా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. నీట్ పేపర్ సంబంధించిన విషయంలో కాంగ్రెస్ జనతా పార్టీ చేసిన ఆందోళనతోనే కేంద్రం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. భవిష్యత్తులో పేపర్ లీకేజ్ కలగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తాం. పేపర్ లీకేజ్ ఎవరైతే చేస్తారో వారికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు మరోవైపు 10 కోట్ల జరిమానా విధిస్తాం. మరోవైపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వెంటనే ఈ శిక్షలు అమ్మే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసులు వాదించే విధంగా చర్యలు తీసుకున్నట్టు కూడా ఒక చట్టాన్ని ఇప్పటికే కేంద్రం రూపొందించింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండేందుకు కేంద్రం కూడా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ జనతా పార్టీ చేసినటువంటి దీక్షలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతోనే కేంద్రం అయితే మెడలు వంచి తలగిందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా చేయడా, లేకపోతే భవిష్యత్తులో మరింత ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ జనతా పార్టీ అల్టిమేటం కేంద్రానికి జారీ చేసిన నేపథ్యంలోనే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశాడు. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండేందుకు కేంద్రం భవిష్యత్తులో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించారు. మరోవైపు మనం చూసాం ఈ పేపర్ నీట్ పేపర్ కండక్ట్ చేస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా కొత్త అధికారుల్ని బదిలీ చేశారు. మరోవైపు కొత్త అధికారులు ఇచ్చారు. ఈ సంబంధించిన విషయంలో కేంద్రం అయితే మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ రాష్ట్రాలకు కూడా ఈ యొక్క చట్టం అమలయ్యే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని సామాన్యులు కూడా డిమాండ్ చేస్తున్న కనబడుతుంది. చాలు. అలాగే సునీల్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అయితే మరి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఉందని అంగీకరించింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే కేంద్రం వైఫల్యం అని ఎప్పటి నుంచో కాంగ్రెస్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే 1 కాదు 2 కాదు ఏకంగా 152 సార్లు పేపర్ లీక్ అయింది. 7.5 కోట్ల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తారు. అయినప్పుడు కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క నిందితుడికి శిక్ష పడినటువంటి దాఖలు కూడా లేవు. జీరో కన్వెన్షన్ రాహుల్ గాంధీ మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో జీరో కన్వెన్షన్ ఉంది. అంటే కేంద్రం ఇప్పటికైనా ఈ విషయంలో మరి స్పందించాలి. ఎందుకు దీన్ని వెనుకొచ్చే ప్రయత్నం చేస్తుంది? ధర్మేంద్ర ప్రధాన్ ని ఎందుకు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కేంద్రం అంటూ కూడా గతంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, కాంగ్రెస్ జనతా పార్టీ సోనం వాంగ్చుక్ కావచ్చు, చాలా మంది అందరూ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ జనతా పార్టీ చేసినటువంటి ధర్నాలు, నిరసనలు, దీక్షలతోనే ఈ రోజు కేంద్రం తలొగ్గింది. ఖచ్చితంగా తమ తప్పును తామే ఒప్పుకున్నారు. ఏదైతే నీట్ పేపర్ విషయంలో దాదాపు 28 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తున్నారో వారికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా కోర్టు రూపాయల ఎక్స్ప్రెస్ ఇవ్వడానికి కూడా కేంద్రం అంగీకరించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు పార్లమెంట్ భవన్ వద్ద చేసినటువంటి ఆందోళన, బీజేపీ నేతలపై ఉన్నటువంటి కేసులు మొత్తం కూడా ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎవరైతే ఆందోళన చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి గాయాల పాలైన విద్యార్థులకు కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు కూడా సమాచారం లేదు. మొత్తం మీద కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చేసినటువంటి దీక్షలు, ధర్నాలు, నిరసనలకు కేంద్రం తలొగ్గిందని అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలు జరగకుండా కేంద్రం అప్రమత్తంగా ఉండాలి. అదే తరహాలో కేంద్రం తీరును ఎండగడుతూనే కాంగ్రెస్ జనతా పార్టీ మున్ముందు యువతకు భరోసానిస్తూ ఇలాంటి ఉద్యమాలు చేయాలంటూ కూడా సామాజికవేత్తలు, అదేవిధంగా నిపుణులు కూడా వ్యక్తం చేసిన పట్ల కనబడుతుంది. శాలిని.
సునీల్ మీరు అన్నట్టు 152 సార్లు లీక్ అయినా కానీ వారికి కఠిన శిక్షలు విధించలేదన్నది ప్రధాన డిమాండ్. సో ఇప్పటికైనా ఏవైనా సెక్షన్లలో మార్పులు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇందాక బిల్లులో కూడా సవరణలు చేశారు. ఆ సవరణల ద్వారా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఎస్, ఖచ్చితంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా చాలా స్పష్టంగా ఇటీవల కాలంలో కొన్ని వీడియో ద్వారా తన సందేశాన్ని పంపడం. ఎందుకంటే పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరగతిన కేసుని పరిష్కరించే దిశగా ఖచ్చితంగా అడుగులు వేయాల్సిన అవసరం అవుతుంది. అందుకు సంబంధించిన బిల్ కూడా ఇటీవల కాలంలో రూపొందించారు. పేపర్ లీకేజ్ చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 కోట్ల జరిమానా కూడా విధిస్తూ చట్టాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది ఇటీవల కాలంలోనే మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసే దిశగా కేంద్రం ఖచ్చితంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనుగుణంగానే ఈ యొక్క చట్టాన్ని రూపుదాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మిగిలినటువంటి ప్లేసెస్ లో ఏదైతే మిగిలినటువంటి దేశాల్లో ఇంత అమలు కాకున్నప్పుడు కూడా మన దేశంలో, భారతదేశంలో మాత్రము పేపర్ లీకేల కారణంగా అనేక మంది విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోతున్నారు. చాలా మంది ఆత్మ బలిదానాలు చేస్తున్నారు. మనం చూస్తాం తెలంగాణ రాష్ట్రంలో లీక్ అయినటువంటి పేపర్ లో కూడా అనేక మంది విద్యార్థులు చనిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తాం. అంటే ఎవరైతే ఉద్యోగం వచ్చింది ఖచ్చితంగా దాంట్లో సెలెక్ట్ అయ్యాము, వైద్య విద్యా కోర్సులో ఏదో సెలెక్ట్ అయ్యామని నీట్ ఎగ్జామ్ లో చాలా మంది అనుకున్నప్పుడు కూడా ఈ పేపర్ లీక్ కావడంతో నిరాశ చెంది నిస్మయంతో వారందరూ కూడా ఆత్మ బలిదానాలు చేసుకున్న సంగతి కూడా మనం చూద్దాం. ఇటీవల కాలంలో నీట్ పేపర్ విషయంలో దాదాపు 28 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్న నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు ఈ యొక్క అంశాన్ని మాత్రం చాలా సీరియస్ గానే తీసుకుంది. ప్రస్తుతం అయితే కేంద్ర మెడలు వంచింది కాంగ్రెస్ జనతా పార్టీ. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా ఖచ్చితంగా కేంద్రం ఈ యొక్క చట్టాన్ని పటిష్టంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా నిపుణులు కూడా, సామాజికవేత్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం అయితే తలొగ్గిందని అయితే మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. కాంగ్రెస్ జనతా పార్టీ విజయం సాధించింది ఎట్టకేలకు. గత కొంతకాలంగా సోనం వాంగ్చుక్ చేసినటువంటి దీక్ష ఫలితం కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ మద్దతు కావచ్చు, మరోవైపు అన్ని పార్టీల మద్దతు, యువత మద్దతు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత మొత్తం కూడా కాంగ్రెస్ జనతా పార్టీ అండగా నిలిచారు. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ జనతా పార్టీ అతిపెద్ద విజయం అయితే సాధించిందని అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్రం మెడలు వంచి మరి అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే దిశగా అటు ఖచ్చితంగా బీజేపీ నేతలు కృషి చేశారని అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.